నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో గల చింతకుంట గ్రామంలో ఈ రోజు గౌడ సంఘంలో ఎన్నికలు నిర్వహించారు. ఇంతకు ముందున్నటువంటి కార్యవర్గ సభ్యులు శాలువ సన్మానం చేసి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌడ సంఘం నూతనంగా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో నూతనంగా అధ్యక్షత అయిన పెర్మల్ అంజనేయుల గౌడ్ గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ బొమ్మ ఎల్లయ్య గౌడ్కి అలాగే అలా పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కరీంనగర్ డిస్టిక్ కొత్తపల్లి మండల్ గ్రామం చింతాకుంట గౌడ సంఘం సభ్యులందరూ నన్ను పెద్ద మనిషిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పట్టుకో కరీంనగర్ లో 108 తమలపాకులు మాలధారణతో 108 శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం మహావైభవంగా జరిగింది. నిస్సనపేట మండలం వెమిరెడ్డిపల్లి తండా దగ్గర నర్మదా నగరం అటవీ ప్రాంతంలో స్థానిక తిరువూరు ఎస్సీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి అశోక్ సిబ్బందితో కలిసి విస్తృతంగా దాడులు చేసి నాటు సారాయి తయారు చేస్తున్న బాణవతు రమేష్, అతని భార్య బాణవతు కల్పనను ఇరువురు 10 లీటర్ల నాటు సారాయితో అచటనే వారు నాటు సారాయి తయారీకి సిద్ధంచిన సుమారు 500 లీటర్లు పులిసిన బెల్లపూటలను ధ్వంసం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. 2/3/24 తేదీ తిరువూరు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడిషనల్ ఎస్పీ గారు ఎస్సీబీ శ్రీరామ్ ప్రసాద్ గారి ఆదేశాల ప్రకారము, అట్లాగే మైలవరం ఏఎస్ భార్గవ్ సార్ గారి ఆదేశాల ప్రకారము తిరువూరు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో గల విస్సనపేట మండలం అట్లాగా వేమిరెడ్డిపల్లి తాండాలో ఈ విధంగా మరి ఈ అటవీ ప్రాంతంలో నాటు సారాయిని కాస్తూ భార్యాభర్తలు ఇద్దరు కూడా పట్టుపడడం జరిగింది. ఈ విధంగా వీళ్ళు ఈ అటవీ ప్రాంతంలో సారా కాస్తూ అక్కడ కాసిన సారాన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఈ పరిసర ప్రాంతాల్లో వీరు బెల్లపూటలు కూడా వేయడం జరిగింది. ఆ బెల్లపూటలు ఏంటి అనేది కూడా గుర్తించి ధ్వంసం చేయడం జరుగుతుందని చెప్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ దాడుల్లో మా ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు రఘు అలాగే జగ్గారావు గారు అలాగే మా సిబ్బంది బిఎంపీపీ సిబ్బంది కూడా పాల్గొన్నారని తెలియపరుస్తున్నాను. ఇకపై కూడా తిరువూరు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో సారా గురించి ఏదైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 14500 కానీ అట్లాగే గవర్నమెంట్ నెంబర్కి కానీ ఫోన్ చేసి మాకు తెలియజేయాలని చెప్పి తెలియపరుస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు నీవు 3 రోజుల క్రితం ఇచ్చిన పిలుపు రాష్ట్రంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహాలన్నిటినీ కూల్చివేస్తానన్నాడు. విగ్రహాలన్నిటినీ కూల్చివేయమని నారా లోకేష్ చెప్పాడా, నారా చంద్రబాబు నాయుడు చెప్పాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాలని ముందుగా తిరువూరులో అలజడి రేపుతున్న కొలికపూడి శ్రీనివాస్ పంపిన చంద్రబాబు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకి ఒక చాలా విలువైన సమాచారంతో మీ ముందుకు వస్తున్నాను. అది ఏమిటి అంటే, గతంలో తిరువూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున కొలికపూడి శ్రీనివాసరావు గారు ఇచ్చిన ఒక పిలుపు ఏమని, రాజశేఖర విగ్రహాలు కూల్చేస్తారని ఇచ్చాడు. దీని వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉందా, లోకేష్ హస్తం ఉందా, నీకు ఎవరు చెప్పి పంపించారు? మా నియోజకవర్గంలోకి ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడావు అంటే దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది అని చెప్పేసి నాకు ఉన్న సమాచారం. దీనిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి అభిమాని
మీరు ప్రతి ఒక్క విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. అవసరమైతే విగ్రహం దగ్గర పడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. దీని వెనక చాలా పెద్ద కుట్రకోణం దాగి ఉంది. ఇది వాళ్ళు విగ్రహాలని కూల్చేస్తాము అంటే ఇది చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇతనికి కొంత ప్యాకేజ్, కొంత దీనికి సంబంధించి అలజడిని సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ వ్యాఖ్యను అతను ఇక్కడ తిరువూరు నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న సమాచారం నాకుంది. కొలుకుపూడి శ్రీనివాసరావు, నీకు నిజం నేను ఛాలెంజ్ విసిరా, నువ్వు నిజంగా ప్యాంటు షర్టు వేసుకున్న మగాడివేనా, లేకపోతే ఇంకేమన్నా ఆడవాళ్ళు వేసుకుంటారు లంగా జాకెట్, నువ్వు ఈ రెండింటిలో ఏది వేసుకుంటున్నావు? నేనైతే ప్యాంటు షర్టు వేసుకుంటున్నా. నువ్వు వస్తే చూపిస్తా, తీసి చూపిస్తా, నేను మగాడినో కావో చూపిస్తా. నువ్వు రెడీయేనా? ఎందుకు నువ్వు అమరావతి ఉద్యమంలో ఏం చేసావో తెలియదా? అక్కడ నువ్వు ఉద్యమం చేసి ఏం పగలు తీసావు, ఏం ఎరగదీసావు? నువ్వు చేసింది ఏముంది? నువ్వు తిరువూరుని ఏం చేయదలసి వచ్చావు? తిరువూరుని అతను నేను చెప్పాను కదా, అతను ఇంకో మరో ముంబై చేయడానికి అతను చాలా పన్నాగాలతో ఇక్కడికి వచ్చాడు. అతను చేసేది మీరు ఇంకోటి కూడా చెప్తున్నా, ఇక్కడ నల్లగట్ల స్వామిదాసు, కొలుకుపూడి శ్రీనివాసరావు వీళ్ళిద్దరు లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ తిరువూరు నియోజకవర్గంలో అగ్ర కులస్తులతో లోపాయకార్యంగా ఒప్పందాలు జరిగి మీరు స్వామిదాసుకి వేసిన, కొలుకుపూడి శ్రీనివాసుకి వేసిన టీడీపీ గెలిచినట్టే. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించండి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య నారాసుర చరిత్ర అని ఎంత గగ్గోలు పెట్టినా చివరికి గొడ్డలి వేటు చరిత్ర ఎవరిదో వివేక కుమార్తె సునీత చెప్తుందని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో వారి అమ్మాయి సునీత అంటే స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నాన్న కూతురు, ఆమె మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన నడుస్తుందనేది స్పష్టం అవుతూ ఉంది. మరి హంతకులు పాలకులుగా ఉండకూడదు అని వారు మాట్లాడారు. అంటే ఆ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన గుండెపోటు అన్నారు. మరి గుండెపోటు గొడ్డలపోటు ఈనాడు సిబిఐ తేల్చింది. ఆ సిబిఐ కేసును కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలుగా నీరు కారుస్తూ ఉన్నాడు. దానికి కారణం ఈ హత్య కేసులో తనకు చెందిన కుటుంబ సభ్యులే వాళ్ళు ఇన్వాల్వ్ ఉంటాం, దాన్ని బయటికి రానివ్వకుండా సిబిఐ దర్యాప్తు కోరిన జగన్మోహన్ రెడ్డి మళ్ళా తన చెల్లెలు సునీత సిబిఐ దర్యాప్తు కోరితే దాన్ని అడ్డుకోవడం, వద్దని అనడం ఆనాడే అనేక అనుమానాలు తావిచ్చింది. ఈనాడు అది పూర్తిగా రుజువైంది. సొంత చిన్నాన మర్డర్ జరిగితే ఇంతవరకు కూడా కేసు విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు ఆయన పాత్రను ఏంటో చెప్పకనే చెప్తా ఉంది. మరి అటువంటి వారు ఈ రాష్ట్రానికి పరిపాలకగా ఉండడం సిగ్గుచేటు. ఒక చెల్లెలేమో ఆనాడు అన్నవదిన రామబాణం ఈనాడు ఎక్కడ ఉందో అందరికీ తెలుసు, తల్లిగారు ఎక్కడున్నారో తెలుసు. అటువంటి వ్యక్తి ఈనాడు ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు పైబడి బెయిల్ మీద వచ్చి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని చిన్నపన్నం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక అరాచక పాలన వైపు, ఒక రౌడీ పాలన వైపు ఈ రాష్ట్రం తయారయ్యేలాగా కారణమయ్యారు. ఇటువంటి ముఖ్యమంత్రికి రేపు ఎన్నికల్లో సమాధానం చెప్పాలి. అచ్చారాజకీయాలను ప్రోత్సహిస్తూ దానికి ప్రధాన వెనకాల మద్దతుదారులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గద్దె దిగాలి. రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇటువంటి రాజకీయ నాయకుల్ని తరిమి కొట్టాలి. మరి సునీత గారి యొక్క చాలా బాధాకరం. ఎందుకంటే ఒక కూతురుగా తండ్రి మర్డర్పై ఆవిడ చేస్తున్న పోరాటం అందరూ కూడా గుర్తించదగింది. దానికి తెలుగుదేశం పార్టీ ఆవిడ చేసే పోరాటానికి అండగా ఉంటుంది. త్వరలోనే ప్రజలు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు చరమగీతం పాడి ప్రజాపాలన ఏర్పాటు చేయడం ద్వారా న్యాయం గెలిచేలాగా, నిజం గెలిచేలాగా ప్రజలు ఒక మంచి పాలన రావడం కోసం తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రభుత్వ వైఖరిని, జగన్మోహన్ రెడ్డి వైఖరిని
వివేకానంద రెడ్డి గారి హత్య కేసే దాన్ని ప్రజలు ఖండించాలని కోరుకుంటూ ఉన్నాను. కాకినాడలో పాస్టర్లతో వైఎస్ విమలారెడ్డి ప్రత్యేక సమావేశం జగన్ విజయం కొరకు ప్రార్థన చేయాలని పాస్టర్లను కోరారు. విమలారెడ్డి సమావేశానికి వచ్చిన ప్రతినిధులకు ట్యాగ్ ఇచ్చి ప్రోగ్రాం పూర్తయిన తర్వాత వాటిని కలెక్ట్ చేసుకుని డబ్బులు పంపిణీ చేసిన నిర్వాహకులు. గంగాధర మండలం హిమ్మత్ నగర్ కు చెందిన మాల కనకయ్య, అతని భార్య మంజుల 7 ఏళ్ల క్రిందట కరీంనగర్ గాంధీనగర్ కు చెందిన సింగిరెడ్డి మోహన్ రెడ్డి అనే వ్యాపారి నుంచి 56 లక్షలు అప్పు తీసుకున్నారు. కనకయ్య, మంజుల తమ 3.39 ఎకరాల భూమిని మోహన్ రెడ్డి పేరిట మ్యాటిగేట్ చేయడమే కాకుండా 2 చెక్కులు కుదువ పెట్టారు. గత ప్రభుత్వం హయాం నుండి నేటి ప్రభుత్వ పాలన వరకు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అధికారులు. నిర్మాణ అధికారులు, ఆక్రమణదారులు యథేచ్ఛగా నిర్మాణాలు, కబ్జాలు కొనసాగింపు చేస్తున్నారు. అధికారులు మాత్రం పట్టి పట్టనట్టు, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఆరు గ్యారంటీలు షరతులు లేకుండా అమలు చేయాలని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రతి స్కీమ్ కి రేషన్ కార్డుకు లింక్ ఎందుకు? మేడిగడ్డ పేరుతో 2 పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి. దేశంలో ప్రజలందరికీ నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయి. పక్కకున్నాడు పాత ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి పొడుగు తక్కున్నాడు కానీ ఆయన కన్నా ఈయన 2 ఆకులు ఎక్కువ చదివిండే తప్ప ఇంకేం చేసే పరిస్థితి లేదు. ఇవాళటి కూడా ప్రతిసారి ఉద్యోగస్తులతో పనిచేయించుకోవడం, పోలీసులతో పనిచేయించుకోవడం, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తోనే సర్వీస్ చేయించుకోవడం తప్ప వారికి ఇచ్చే పరిస్థితి లేదు. నేను గవర్నమెంట్ ను ఒకటే అడుగుతున్నాను, అన్న కనీసం ఎమర్జెన్సీ సర్వీస్ లో ఉన్న ఈ పోలీస్ ఉద్యోగులకైనా, కనీసం ఆ ఉద్యోగస్తులకైనా ఎట్టి పరిస్థితులలో జీతాలు ఇచ్చిన తర్వాత మిగతా అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టాయి, అప్పుడు కానీ నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీల సంగతి ఏందని అడుగుమని చెప్తున్నావు. అన్న ఇది నేను నిజమే మాట్లాడుతున్నా, మీరు ఎవరిని అడిగినా తెలుస్తుంది. ఇకపోతే నరేంద్ర మోడీ గారు దేశం ప్రపంచ దేశాల్లో భారతదేశం 5వ స్థానానికి తీసుకొచ్చింది. ఇవాళ రామ మందిరం ఇక్కడ కట్టినా, ఇవాళ దుబాయ్ లో ఉన్నటువంటి ప్రభుత్వము హిందూ దేవాలయాన్ని కట్టి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలిచారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు అందరికీ సమాన హక్కులు ఇస్తూ అందరిని, అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా చూస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కొత్తగా వికసిత భారత్ అంటున్నారు. అభివృద్ధి చెందే దేశంగా, వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందే దేశంగా అన్నట్టు. అభివృద్ధి చెందే దేశంలో గుడ్డిగా చెప్పాలంటే ఇవాళ చదువుకున్నటువంటి మన పిల్లలు ఆస్ట్రేలియా, అమెరికా వెళ్ళి పనిచేస్తున్నారు. చదువుకోలేని వ్యక్తులు ఇవాళ గల్ఫ్ దేశాల్లో పోయి పనిచేస్తున్నారు. కానీ రాబోయే 5 సంవత్సరాల్లో అంతకు రెట్టింపు జీతంతో మన పిల్లలు మన దేశానికి వచ్చి పనిచేయడమే కాకుండా విదేశీయుల పిల్లలు కూడా వచ్చి భారతదేశంలో ఉద్యోగం చేసే పరిస్థితికి, నంబర్ 1 స్థానానికి, ఆర్థికంలో మన దేశాన్ని మించిన దేశం లేదనే పరిస్థితికి తీసుకురావడానికే నరేంద్ర మోడీ గారు అంటున్నారు. ఇవాళ కామారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రజల తరపున రాబోయే కాలంలో ఇంకొక 60 రోజుల్లో 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ 400 సీట్లతోని ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తూ ఇక్కడ కూడా ఉన్న ప్రజల ద్వారా ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
అమ్మ ఇక్కడున్న వ్యాపారులైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైనా వింటున్నారు వారు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా. చెన్నూరు తహసీల్దార్ ఆఫీస్ ముందు రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. నాకు న్యాయం చేయండి అంటూ బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రేవల్లి పోచంకులం అడ్డు పెట్టుకుని నా భూమిని కబ్జా చేసి ఈ రోజు అనుభవదారు హక్కు పత్రాలు సృష్టిస్తున్నారు. రేవల్లి మహేష్ ఆ భూమి పోచంకు దక్కే విధంగా సహకరిస్తున్నారు. చెన్నూరు మండల్ చెన్నూరు మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం మనం. మరి ఎవరైతే చాకలి బాపన్న అనే ఒక వ్యక్తి నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆయన రావడం జరిగింది. మరి రేవల్లి మహేష్ ఎవరైతే ఉన్నారో బాపన్నను భూమి మరి గుంజుకొని వాళ్ళు కబ్జా చేసి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. మరి ఈయన భూమి మీదకి వెళ్తే దౌర్జన్యంగా వాళ్ళు మరి భయభ్రాంతులకు గురి చేసి దాడి చేస్తున్నారు. మరి భూమి మీదకి రావట్లేదు. అదేవిధంగా వాళ్ళు చేసేటువంటిది వాళ్ళు రికార్డులను సృష్టించుకుంటున్నారు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఎందుకంటే వాళ్ళ వర్గాలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు సాయం చేయగలుగుతారు. కానీ ఒక బీసీ బిడ్డ అయినా ఈయనకు మాత్రం న్యాయం జరుగుతలేదు. మేము ఎంఆర్ఓ గారిని కావచ్చు, మేము అందరినీ కలెక్టర్ గారిని కావచ్చు, అధికారులను కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా ఈయనకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం కోసం మాత్రమే మేము అందరం రావడం జరిగింది. మరి రేవల్లి మహేష్ పలుకుబడి చూపెడుతున్నాడు. మరి ఈ ఆఫీసులో అప్పటికప్పుడే పేపర్లు తయారైతాయి. మరి ఇదే ఈయన లక్ష్మీరాజు ఈయన వస్తే మాత్రం పేపర్లు తయారు రావు. ఏ పేపర్ అడిగినా నీకు ఏ పేపర్ లేదు, నువ్వు భూమి మీద లేవు కదా అని చెప్పేసి అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మొన్న అక్కడికి మోక మీదకి పోతే కూడా వాళ్ళు దాడికి పాల్పడుతున్నారు. దాడి చేయడానికే సిద్ధంగా ఉన్నారు తప్ప ఈయనను భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం 4 ఆడపిల్లలు, ఆయనకు ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతామని చెప్పేసి భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు అండగా నిలుస్తాం. వీళ్ళకు న్యాయం జరిగేదాకా పోరాటం అనేది ఆగేది లేదు. ప్రతి ఒక్క అధికారిని కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరినైనా కోరుకునేది ఒకటే, వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరువురు 13వ వార్డు మార్ఫింగ్ వాక్ కార్యాలయం భగత్ సింగ్ నగర్ కాలనీలో పర్యటించిన ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పేద ప్రజలు పక్షపాతంగా ఉన్న జగన్నే మళ్లీ కోరుకుంటున్న రాష్ట్ర ప్రజలు. నేనే కదా మీకు ఏ అవసరాలు ఇల్లు శాంక్షన్ చేసింది ఎవరు? నేనే కదా. ఇప్పుడు రోడ్లు వేసింది ఎవరు? నేనే కదా. ఇప్పుడు జగన్ అన్న మన పేదలకి మీకు ఎస్సీ సర్టిఫికెట్లు కోసం పోరాడడం లేదా? పోరాడి ఇప్పించవా లేదా? ఇంకా ప్రాబ్లం ఉంటే నేను చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి అండతో ఏ పనులు ఏం చేద్దాం. ఈ డ్రైనేజీ మొత్తం మురికి లేకుండా చేసేద్దాం. అర్థమైందా? కేసీఆర్ నాని గారు కూడా పోటీ చేశారు ఎంపీగా. నేను కేసీఆర్ నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఒక ప్లాన్ చేసి ఈ తెలంగాణకి ఎంట్రన్స్ తిరువురు అంటే మన ఈ తిరువురుని చూస్తే వచ్చిన వాళ్ళు ఆంధ్రాని చూసి అదిరిపోవాలన్నమాట. అంత డెవలప్మెంట్ మనం తీసుకొద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మనకి చేయూతనిస్తాడు. నేను చెప్పింది వింటారు. నేను ప్రజల కోసం బతికే మనిషిని తెలుసుగా. 30 ఏళ్ళ నుంచి ఇక్కడ చూస్తున్నారు మీరు స్థానికుడిని. మీ అందరికి కూడా మీరు ఎన్నిసార్లు వచ్చారు నా దగ్గరికి? ఏ అవసరం వచ్చినా అందుకున్నాను లేదా? ఆదుకున్నాను లేదా? హైదరాబాద్ మాదన్నపేటలోని భార్గవి గ్యాస్ ఏజెన్సీ ట్రాలీని సైదాబాద్ మెయిన్ రోడ్ పక్కన ఆపి సిబ్బంది సిలిండర్ ఇచ్చేందుకు లోనికి వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో ఇది గమనించిన యువకులు 2 ట్రాలీ వెనుక కారు ఆపారు. ట్రాలీ దగ్గర ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని సిలిండర్ తీసుకుని కారులో పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.
తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ శారదా కటకం మరియు సీనియర్ కార్యవర్గ సభ్యులు నాగులూరి కృష్ణకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తులు మరియు హైకోర్టు తెలంగాణ న్యాయవాదులు సంఘంకి జరిగిన క్రికెట్ మ్యాచ్ లో విజేతలుగా హైకోర్టు న్యాయమూర్తులు గెలవడం జరిగింది. 44 runs without a wicket. Sir, father name? Pradeep Reddy. As you're playing only 10 overs match, in order to accommodate all the batsmen, now Honorable Justice Vinod Kumar sir is coming on strike.